2019-2024 వైసీపీ టెన్యూర్లో ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర కేసు నమోదైంది ప్రధాన రోజా మీద. అయితే రోజా గారు తొందరలోనే అరెస్ట్ అవ్వనున్నారా? రెడ్ బుక్ అమలులో భాగంగా ఆవిడ అరెస్ట్ తప్పదా అనేంతలా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా అసలు జరిగిన వాస్తవం ఏంటి, జరగబోయే పర్యవసానం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ ప్రాతిపదిక మీద ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది? అంటే ఏమనుకుంటున్నారు మీరు, నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని సామెత ఉంటుంది. రెడ్ బుక్ ప్రకారం వీళ్ళు ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని భూమి పుట్టకం నుంచి గెలిచిన రోజు నుంచి ఇదే పనిలో ఉన్నారు వాళ్ళు. మెన్ నెట్వర్క్ మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూశారు. మిషన్ ఇంపాసిబుల్లో టాస్క్ ఉంటుంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆడ తెప్పలాడ పడతాడు. వీళ్ళు ప్రతి దాంట్లోనే ఎలాగోలాగా ఓ జగన్మోహన్ రెడ్డిని, అంబటి రాంబాబుని, పేరుని, నా కొడాలి నాన్ని, వంశీని, రోజాని, అంబటి రాంబాబుని, ఇలాగ ఎవరి పేర్లు పెడితే వాళ్ళ పేర్లు ఒక 20 మంది దాకా ఉంటాయి. వీళ్ళందరినీ ఎలాగైనా లోపటేయాలన్న కాన్సెప్ట్లో వేరే తెల్లకొని దిద్దుకొని ఉన్నారు. జోగి రమేష్ కొడుకు, అలా భువన కరుణాకర్ రెడ్డి, భువన అభినయ్ రెడ్డి, వీళ్ళందరి పేర్లతోనూ వాళ్ళు ఒక రామకోట రాసుకుని కూర్చుని ఉన్నారు. పని పాటు లేనాడు, వెనకటి ఒక శాంతుడు పని లేనో డేటర్ చేసేటట్టు పిల్తల కోరికెరెడ్డి. నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన వాటిల్లో ఇలాగే అసందర్భ పేలాపనలు చోటు చేసుకున్నప్పుడు గౌరవ మండలి అసెంబ్లీ సాక్షిగా కాగ్ రిపోర్ట్ని బయటపెట్టారు. అందులో అనాపైసల లెక్కలతో సైతం వీళ్ళు చెప్పిన 1000 కోట్లు కాకుండా అవి 100 కోట్లకు పరిమితమే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో దాన్ని టాలీ చేసి ఇచ్చారు. మరి మండల సమావేశాల్లోనూ అసెంబ్లీ సమావేశాల్లో రాని అక్కడ ఏమైనా ఉంటే ఆ స్పీకర్ గారి సమక్షంలోనూ మండల అధ్యక్షుడి సమక్షంలోనే కదా ఎక్కడిదక్కడ తడి పారు ఉంటుంది. ఒక సింగిల్ కమిటీ వేస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ వేస్తాను, సింగిల్ జడ్జి గారితో కమిటీ, లేదా దీంట్లో అవకతవకలకి ప్రక్షాళించి ఇది ఇవ్వండి అని. ఒక కాగ్ రిపోర్ట్లో ఉండదు. ఒక బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన డీవియేషన్స్ కనబడవు. కానీ వీళ్ళు మాత్రం రాసిన రాతలకు అనుగుణంగా ఇవాళ ఆవిడ మీద కేసు కట్టుకోండి. ఇప్పుడు కొండను తవ్వుతాం, ఎలకన పడతాం అంటే ఆడిట్ చేస్తారు. కొండను దేనికి తవ్వుతున్నారంటే పెద్ద పెద్ద నేలమాలిగలు ఉన్నాయి, వాటిని తవ్వడానికి కొండను తవ్వుతున్నాం అంటే వాటిని పట్టుకోవడానికి అవన్నీ దొరుకుతాయి అని చెప్పి మొదలెడతారు. లాస్ట్కి ఏమవుతుంది, లెక్కర్ స్కామ్ చూస్తున్నాం. రేపు 12వ తారీఖున రికార్డింగ్ డ్యాన్స్ ఖచ్చితంగా చెప్తారు సమాధానం కోర్టు పరంగా. అంటే ఎలాంటిది వచ్చే అవకాశం? గ్యారంటీగా వస్తుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ బెయిల్ వస్తుంది. దాని మీద తీర్పు రిజర్వ్ చేయబడింది. ఏమని బెయిల్ ఎవరో ఏమని బెయిల్ ఇస్తారో వాళ్ళే చెప్తారు రేపు. అంటే దాంట్లో క్రెడెన్షియల్స్ ఎలా బయటకు వస్తాయంటే, నేను నిన్న కూడా చెప్పిన, ఎప్పుడైతే మిథున్ రెడ్డిని కస్టడీకి అడగలే, మరి రిమాండ్ ఎక్స్టెన్షన్స్ దేనికి? కోర్టు తీర్పు రిజర్వ్ చేసేదారు. మేము కస్టడీ కూడా తీసుకోలేదు సార్, ఒక 5 రోజులు కస్టడీ ఇవ్వండి, 4 రోజులు కస్టడీ ఇవ్వండి, 2 రోజులు కస్టడీ ఇవ్వండి, మేము నిజాలు బయట పెడతాం అని అనాలి కదా. అక్కడే మీకు డొల్లతనం కనబడుతుంది. అది సో దాని పర్యవసానం ఇవాళ మీరు ఆడుదాం ఆంధ్ర. గతంలో మీరు అదేంటిది విశాఖలో కట్టిన రిసార్ట్స్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ విలాసవంతమైన భవనాలు, భారతమ్మ కోసమే జగన్మోహన్ రెడ్డి కట్టాడని చెప్పి రుషికొండ ప్యాలెస్లు ఏవో చెప్పారు. ఇవాళ మీరు దాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు నిర్వర్తించుకొని అట్లీస్ట్ దాన్ని రిసార్ట్స్ కిందైనా దాన్ని యూజ్ చేస్తుంటే నా అగ్రిగేట్ రోజుకి 50 లక్షల రెవెన్యూ వచ్చిందను. ఈ సంవత్సర కాలంలో దాని మీద ఖర్చు పెట్టిన 484 కోట్ల డబ్బులు ఆనాపైసలతో రికవర్ అయిపోయి ఉందను. ఏంది అది? నిరుపయోగంగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ విజన్ని నెక్స్ట్ ప్రభుత్వం విజన్ క్యారీ చేయలేని విజనరీ లీడర్ ఉన్న ప్రభుత్వమా అన్నది ప్రశ్న ప్రజలు సంధించుకోగలిగితే ఇలా ఆడుదాం ఆంధ్ర మీద కేసులు కడతారు, లేకపోతే అక్కడ భారతమ్మ కోసం కట్టారని చెప్పి ప్రజల్ని అపోహల్లోనూ అభూత కల్పనలోనూ ప్రజలను ఉంచడంలోనూ, లేకపోతే లిక్కర్ స్కామ్లో అంతా స్కామ్ జరిగిపోయింది. ఒకరోజేమో బంగారం కొన్నారని, ఓ రోజేమో అక్కడేమో ఇనుప ఖనిజాలు ఉన్నవి సోడాల్లోనూ ఉడాల్లోనూ కొన్నారని, నెక్స్ట్ ఇక్కడికి వచ్చారకల్లా దాన్ని ఏమో ఎలక్షన్లో కూడా పనిచేశారని, రోజుకో పెట్టకతో కాలక్షేపాలు చేసుకుంటూ వచ్చి అవుట్కమ్ ఇటు తిప్పి 64 కోట్లే సీజ్ చేసి ఇవాళ వచ్చరికల్లా ఆడుదాం ఆంధ్రాలో ఏ డబ్బులు ఎక్కడ ట్రావెల్ ఏమయ్యాయి. ఒక విలేజ్ స్థాయిలో నాకు తెలిసి గ్రిక్స్ అని ఉండేవి, మాకు గ్రిక్ కాంపిటీషన్స్ అని ఉండేవి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ జరిగేవి. అవి పరివర్తన చేసి ఆడుదాం ఆంధ్రాలోనే ఒక ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటే ఐపీఎల్లో సెలెక్ట్ అయిన ఒక క్రికెట్ కుర్రాడు కనబడలేదు మీకు? నేషనల్స్ ఇద్దరు ఆడడానికి వెళ్ళారు, అందులో సెలెక్ట్ అయ్యి ఏం కనబడలేదా? అంటే మీరు గ్రిక్స్, ఒలింపియాడు, నెక్స్ట్ నేషనల్ గేమ్స్, సౌత్ జోన్ గేమ్స్ ఇలాంటివి కాకుండా ఒక పేరు మారిస్తే దీనికి వచ్చిన ఉపద్రవాలు ఏమున్నాయి? ఆడుదాం ఆంధ్ర అన్నది డిస్ట్రిక్ట్ కాంపిటీషన్సే కదా. విడ్డూరంగాను దీంట్లో ఎంతెంత డబ్బులు ముందు అబండాలు వేసేయడం, మీకు ఇదే చూడండి రంగులకి వేయడానికి తీయడానికి 3,000 కోట్లు 4,000 కోట్లని పేపర్లంటే రాసేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో క్లియర్గా 199.5 50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారండి. 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదు వేయడానికి తీయడానికి.
ఏముంది సార్, అందులో ఉన్నవి 3 జెండా రంగులు ఉంటాయి, స్ట్రిప్ లాగా వేశారు. అందులో ప్రభుత్వం ఆక్షేపణ ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తుంది, రంగులు మార్చే దగ్గర వైట్ కలర్ అయితే మార్చక్కర్లే కదా, మా అయితే బ్లూ గ్రీన్ కలర్లో ఇంకో కలర్ వేయాలి, మళ్ళీ వైట్ సోనే కొడతారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే అభాండం వేసాడు అంతే. ఇప్పుడు అన్న క్యాంటీన్లో దాని అంటే ఎల్లో రంగు వేసి కూర్చోపెట్టారు, ఇది ప్రభుత్వం నిర్వర్తిస్తుందని చెప్తున్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, కంటిన్యూ చేస్తుందో చేయదో మాటకు చెప్దాం. కంటిన్యూ చేసినా ఒకవేళ దానికి రంగు మార్చాలి కదా, వెంటనే వేసేస్తారు ఓ బుల్డోజ్. అది దాని బదులు అన్నా క్యాంటీన్ అని చెప్పి అన్నిటికీ రంగులేసే ఉన్నాయా మన హోటల్కి వెళ్ళి అన్నిటికీ? సింపుల్ సటిల్ కలర్ వేసి ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు అనుకోండి, దానికి ఏమవుతుంది? రైట్. వీళ్ళ దగ్గర అయితే ఉండదు ట్రాన్స్పరసీ, బట్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బీ ఆన్ ద బోర్డ్ విత్ ట్రాన్స్పరసీ. ఎట్లా సార్ ఇప్పుడు జరుగుతుంది అలాగే ఆడదా ఆంధ్ర అన్న దాంట్లో అవకతవకలు అన్నది ముందు నుంచి అబాండాలు వేసుకుని కూర్చుని రోజా అన్న పేరు వినబడగానే ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఆఖరికి ఆ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏం మాడారు ఓడిపోయిన తర్వాత ఆవిడ్ని, నిన్న మాడిన మాటలు వింటే ముద్దుకృష్ణనాయుడు గారు అబ్బాయ్యా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అలా మాట్లాడేస్తున్నారు. ఏమవుతుంది దానివల్ల? జరుగుబాటు జరుగుతోంది. కొత్త కేసులు అయితే ఓకే సార్, బట్ వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు చేపట్టినటువంటి పథకాలకు సంబంధించిన దాంట్లో అవకతవకలని కదా గత ప్రభుత్వం టెన్యూర్ నుంచి కదా ఇప్పుడు కేసులు అనేవి. అదేనండి, నిన్న గౌరవ న్యాయస్థానంలో కూడా ఒక మహిళా అడ్వకేట్ ఇలాగే కేసు కట్టింది. ఆవిడ గత ప్రభుత్వంలో చేసిన అన్ని స్కామ్లేనండి, ఎలాగైనా సరే అట్ల మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి కోర్టుకు వెళ్తే, నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా దీంట్లో, ఈ ఎక్స్పెన్సెస్ నీకు బేర్ చేసే అంత కెపాసిటీ నీకుందా, నీ క్యూరియాసిటీ ఏంటని చెప్పి ఆ కేసుని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అన్నెసరీగా ప్రొవోకింగ్ ప్రజల్లో ఏది పడితే అది చర్చనీయాంశాలు చేసి గత ప్రభుత్వ 5 సంవత్సరాల టెన్యూర్ని నెగిటివ్ అని పిక్చరైజ్ చేసి పోర్ట్రేట్ చేయడానికి వెస్సో ప్రయత్నం జరుగుతున్న ఈ ప్రభుత్వ 14 నెలల పనితీరు. సో దీంట్లో సాధించుకుంటారంటే సాధించుకోమండి, ఏం కాదు. వేర్ ఆల్ వెయిటింగ్ హియర్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో బలంగా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. శాప్ చైర్మన్ అతను, శాప్ చైర్మన్గా ఏం చేశాడు చెప్పండి. శాప్ చైర్మన్కి అలా డిస్కషన్స్ ఉంటే చూడండి, గత శాప్ చైర్మన్ కూడా మనం చాలామందిని చూసాం కదా. డిస్ట్రిక్ట్ గేమ్స్లో ఏముంటాయి సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ప్రతి కూడా 10 కిట్లు ఇస్తారు పిల్లలందరికీ ఆడుకుంటారా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, తెలుసా తెలియదు అది. అలా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కిట్లు, 4 టీషర్ట్లు, 4 బనీళ్ళు, ఎంత డబ్బులు దాంట్లో దోపిడీలు జరిగిపోతాయి. కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఓ డిస్ట్రిక్ట్ వైడ్గా అడిగిన గేమ్స్ అది, ఎంతమంది పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారు, ఎంత దాని అవుట్కమ్ అందరూ ఎంజాయ్ చేశారు కదా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ. శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధారెడ్డి దాంట్లో కాకుండా ఇంకొకరు నేను మీరు వెళ్ళి ఉంటాం దాంట్లో. ఒక క్రీడా శాఖ అండ్ పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు, శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోల్ లేకుండా గేమ్స్ కండక్ట్ అయిపోతాయి. 100 కోట్ల అవినీతి అనేది ఏంటి సార్, అంత పెద్ద ఆరోపణ? వీళ్ళు ముందు వేసేస్తారండి, ముందు 100 కోట్లు. జగన్మోహన్ రెడ్డి అంటే 1,00,000 కోట్ల బ్రాండ్లో ఉంటాడు, మిగిలిన అందరూ 1000-100 కోట్ల బ్రాండ్లలో ఉంటారు. అవన్నీ ముందు వేసేయడమే బురద. ఎక్కడ స్కామ్ కట్టారు కదా 300-500 కోట్లని, ఎక్కడ పీక్కోలేక లాక్కోలేక నానా తెప్పలు పడి వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు ముందే ఒక ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేస్తారు ఎట్లాగైనా సరే. అలా 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 చూడండి, మనం స్ప్రింక్లర్తో కొడతాం చూడండి, అలా లాస్ట్ వరకు వెళ్ళిదా కొట్టుకుంటూ వెళ్తారు పిచికారీ కొట్టినట్టు. అందరూ లెక్కర్లో 300-500 కోట్లట, ఆడదాం ఆంధ్రలో 100 కోట్లు రోజా తినేసిందట. అందుకే వాళ్ళ ముందు నుంచి నెరేటివ్స్ ఎలా ఉంటాయంటే, బెంగళూరులో 2 స్టార్ హోటల్ కట్టేసింది, ఇవన్నీ నెరేషన్స్తో ప్రజల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు చూడగానే ఏంటి, ఒక డెఫినేషన్స్తో చూడడం స్టార్ట్ అవుతుంది. రోజా 100 కోట్ల స్కాము, రోజా 100 కోట్లతో డబ్బులు తినేసి బెంగళూరులో విలాసవంతమైన హోటల్ కట్టేసింది, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేసింది. ఇలా చూస్తున్నప్పుడు నీకు ఆవిడ ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ఇది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా. అంటే ఎక్స్పెక్టేషన్స్ని రియాలిటీకి దగ్గర తీసుకెళ్తారా? ఎక్స్పెక్టేషన్స్ ఉన్న దగ్గర రియాలిటీని దగ్గరగా తీసుకెళ్తారా? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే అవతల వాళ్ళని బదనాం చేద్దాం అన్నది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్. దాని రియాలిటీకి చెక్ ఉండదు. గుడ్డ చేల్లో పనినట్టు దాన్ని బొంబాడింగ్ చేసుకుంటూ ఒక నెరేటివ్స్ని ఇచ్చుకుంటూ వెళ్తారు. రైట్ సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ డెసిషన్స్ తీసుకుంటుంది, ఎవరి మీదైనా చర్యలు చేసుకోవాలనుకుంటే, అది పనిగా దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టి బయటికి తీసుకొచ్చి ఇదిగో చేయబోతున్నాం అని ఇట్లా చూపెట్టి మరీ చేయడాన్ని ఏమంటారు? చిన్నపిల్లల్ని భయంపిస్తారు, ఏడు చేస్తారు, బూచోడు వస్తాడు ఎత్తుకెళ్ళిపోతాడు. అదే టైప్ రాజకీయాలు చేద్దామంటే ఎవడు భయం పడతాడు. చిన్నపిల్లడు పెద్దడు అవుతాడు కదా. అప్పుడు అల్లు చిన్నప్పుడు అదే సినిమాలో డైలాగ్ చెప్తారు చూడండి, ఇప్పుడు ఆకలి అవుతుందని చెప్పి తినిపించడానికి భయం పెడుతుంది, అది నిజ జీవితంలో అలా కుదరదు. పెరిగిన తర్వాత అబద్ధాలు నిజంగా పరివర్తన చెంది మాట్లాడడం నేర్చుకోవాలని, అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది.